హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడీ స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ వెల్లుల్లి కారం. చాలా ఈజీగా టేస్టీగా ఈ ఎగ్ వెల్లుల్లి కారం తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ వెల్లుల్లి కారం ని సైడ్ డిష్ గా అయినా తినొచ్చు, లేదంటే అన్నం, చపాతీ, రోటీ ఇలా దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్ వెల్లుల్లి కారం ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 6 కోడిగుడ్లని తీసుకొని ఇలా పగలగొట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, తర్వాత అంతా బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం నురగలాగా వచ్చేంత వరకు అంతా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఎగ్ బీట్ని వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత ఇలా స్లోగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా ఉన్నట్లయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. తర్వాత 1 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంత బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగేలోపు వెల్లుల్లి మసాలా కారాన్ని తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1/4 కప్పు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. గరం మసాలా ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. కొద్దిగా కరివేపాకు. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాయో లేదో చూద్దాం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి 2 లేదా 3 నిమిషాలు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 లేదా 3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ని వేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి 1 లేదా 2 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం రెడీ. చాలా ఈజీగా టేస్టీగా ఈ ఎగ్ వెల్లుల్లి కారం ని తయారు చేసుకోవచ్చు. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.